ఏపీ లిక్కర్ స్కామ్ రోజుకో మలుపు తిరుగుతోంది. లోతుగా విచారణ జరిపాక కీలక సూత్రధారులు బయటపడ్డారని సిట్ చెబుతోంది. జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్న ఇద్దరు అధికారులతో పాటు భారతీ సిమెంట్స్ కు చెందిన డైరెక్టర్ కీలకమని గుర్తించి వాళ్లను ఈ కేసులో నిందితులుగా చేర్చడంతో డొంక కదులుతోంది. సిట్ ఈ కేసులో A31 గా ధనుంజయ రెడ్డిని, A32 గా కృష్ణమోహన్ రెడ్డిని, A33 గా గోవిందప్ప బాలాజీని చేర్చింది. ఈ ముగ్గురి ఆదేశాల మేరకే అప్పట్లో డబ్బులు వసూలు చేశామని, ఈ డబ్బులు వాళ్ల దగ్గరికే చేరాయని విచారణలో మిగతా నిందితులు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిన ఈ ముగ్గురికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఇంతకీ వీళ్ళెవరో, జగన్ కి ఎందుకు దగ్గరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఏపీ లిక్కర్ స్కామ్ రోజుకో మలుపు తిరుగుతోంది. లోతుగా విచారణ జరిపాక కీలక సూత్రధారులు బయటపడ్డారని సిట్ చెప్తోంది. జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్న ఇద్దరు అధికారులతో పాటు భారతీ సిమెంట్స్ కు చెందిన డైరెక్టర్ కీలకమని గుర్తించి వాళ్లను ఈ కేసులో నిందితులుగా చేర్చడంతో డొంక కదులుతోంది. సిట్ ఈ కేసులో A31 గా ధనుంజయ రెడ్డిని, A32 గా కృష్ణమోహన్ రెడ్డిని, A33 గా గోవిందప్పరాజులను చేర్చింది. ఈ ముగ్గురి ఆదేశాల మేరకే అప్పట్లో డబ్బులు వసూలు చేశామని, ఈ డబ్బులు వాళ్ల దగ్గరికే చేరాయని విచారణలో మిగతా నిందితులు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిన ఈ ముగ్గురికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఇంతకీ వీళ్లెవరో, జగన్కి ఎందుకు దగ్గరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో సీఎంఓ అనగానే గుర్తుకొచ్చే ఒకే ఒక్క పేరు ధనుంజయ రెడ్డి. ఎంత ఉన్నతాధికారులైనా సీఎంను కలవాలంటే ధనుంజయ రెడ్డి అనుమతి ఉండాల్సిందే. అదనపు కార్యదర్శి హోదాలో సీఎంఓ అంతగా చక్రం తిప్పిన ధనుంజయ రెడ్డి కథలో ఆద్యంతం చాలా మలుపులున్నాయి. ఆయన 1988లో కడప జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లి అనే ఊరికి ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్. ఒకవైపు ఊరిని అభివృద్ధి చేయటం మీద దృష్టి పెడుతూనే సివిల్స్ కి ప్రిపేర్ అయ్యారు. సివిల్స్ విజయంతో 1992లో సర్పంచ్ పదవికి రాజీనామా చేసి ఢిల్లీ పరిపాలనా విభాగంలో చేరారు. వైఎస్సార్ అధికారం చేపట్టగానే అండమాన్లో ఉన్న ధనుంజయ రెడ్డిని ఆంధ్రప్రదేశ్కు రప్పించారు. అప్పుడే ఆయన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అయ్యారు. 2006లో ఆయనకు వైఎస్ హయాంలోనే ఐఏఎస్ ఖరారైంది. 2014-19 మధ్య టీడీపీ పాలనలో విపత్తుల శాఖ రాష్ట్రాధికారిగా, వ్యవసాయ శాఖ కమిషనర్గా, శ్రీకాకుళం కలెక్టర్గా పనిచేశారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అదనపు కార్యదర్శి హోదాలో సీఎంఓలో కీలక అధికారిగా మారారు. ఆయన అనుమతి లేకుండా అధికారులెవరూ జగన్ను కలిసే వీలుండేది కాదు. జగన్కు కళ్లు చెవులుగా మారిన అధికార గణంలో ముఖ్యుడైన ధనుంజయ రెడ్డి మొన్నటి ఎన్నికల ఫలితాలు రావటానికి సరిగ్గా 4 రోజుల ముందు సెక్రటరీ హోదాలో రిటైర్ అయ్యారు. కానీ ఆయన సీఎంఓలో ఉండగా లిక్కర్ స్కామ్లో కీలక పాత్ర పోషించినట్టు తేలడంతో రిటైర్ అయినా ఆ కేసు వెంటాడుతుంది. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్లి భంగపడ్డ ధనుంజయ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు నోటీసిచ్చి వెనుతిరిగారు. సిట్ విచారణకు హాజరు కావటం మీద ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసులో మరో నిందితుడిగా చేరిన అధికారి పెళ్లకూరి కృష్ణమోహన్ రెడ్డి. ఆయనది నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం. కష్టపడి చదువుకునే గ్రూప్ 2లో ఉత్తీర్ణుడై ఎంఆర్ఓగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన నిజామాబాద్ జిల్లాలో ఆర్టీఓ హోదాలో ఉండగా అప్పటి స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి ప్రత్యేకంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పరిచయం చేశారు. ఆయన పనితీరు గురించి చెప్పడంతో వైఎస్ ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా నియమించి అక్కడి అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యతలు, అక్కడి తన అనుచరుల పనులు చూడాలని కోరారు. నిజానికి ఇడుపులపాయలో 300 ఎకరాల భూమి అదనంగా ఉన్నట్టు గుర్తించి వెనక్కి ఇచ్చేట్టు చేసింది కూడా ఆయనే. అలా ఆయన రాజశేఖర్ రెడ్డికి విశ్వాసపాత్రుడయ్యారు. వైఎస్ చనిపోగానే విజయమ్మ సూచనల మీద వీఆర్ఎస్ తీసుకుని జగన్ దగ్గర చేరారు. అక్రమాస్తుల కేసులో సీబీఐ జగన్ను అరెస్టు చేసి జైలుకు పంపినప్పుడు విజయమ్మ దగ్గర ఓఎస్డీగా పనిచేశారు. ఆయన హై ప్రొఫైల్ కారణంగానే ఆయన కొడుక్కి అప్పటి తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలనిచ్చి పెళ్లి చేశారు. మొత్తానికి కృష్ణమోహన్ రెడ్డి జగన్ కుటుంబంలో ఒకరిగా మారిపోయారు. అందుకే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మరణ వార్త జగన్కు చెప్పేందుకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఫోన్ చేసింది ఈ కృష్ణమోహన్ రెడ్డి నెంబర్కే.
ఆ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు కడప సెంట్రల్ జైల్లో క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేసుకుని అప్పట్లో కృష్ణమోహన్ రెడ్డిని పిలిచారు. ఆయన విచారణకు హాజరు కావడానికి అప్పటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆయనను కారులో దిగబెట్టడం అప్పట్లో సంచలనమైంది. తాడేపల్లి, పులివెందల, ఇడుపులపాయ, లోటస్ పాండ్, యలహంక ప్యాలెస్ ఎక్కడైనా సరే జగన్ కుటుంబ సభ్యుడిలా ఉంటాడని, అత్యంత వినయ విధేయతలు ప్రదర్శిస్తారని చెబుతారు. అందుకే మద్యం ముడుపులు ఎక్కడికి చేరాయో కృష్ణమోహన్ రెడ్డికి తెలుసునని సిట్ బలంగా నమ్ముతుంది. అందుకే సిట్ అధికారులు హైదరాబాద్ అత్తాపూర్లోని ఉప్పరపల్లి సన్ రైజ్ విల్లాలో ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ఇంటికెళ్లారు. ఆయన లేకపోవడంతో కొడుకు రోహిత్ రెడ్డి చేతికి నోటీసులిచ్చారు. ఏపీ మద్యం కుంభకోణంలో కొత్తగా చేర్చిన మరో నిందితుడు బాలాజీ గోవిందప్ప. ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని ఒక పల్లెటూరికి చెందినవాడు బాలాజీ గోవిందప్ప. ఆయన వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. భారతీ సిమెంట్లో 2010 ఏప్రిల్ నుంచి హోల్ టైం డైరెక్టర్గా కొనసాగుతున్నారు. భారతీ సిమెంట్స్ ఆర్థిక, ఆదాయ పన్ను వ్యవహారాలు కూడా ఆయనే చూస్తూ వచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక లిక్కర్ పాలసీ తయారు చేయడం మొదలు ముడుపుల వసూళ్ల దాకా అడుగడుగునా ఆయన పాత్ర ఉండేదని ఆయన మీద ఉన్న ప్రధాన అభియోగం. రాజ్ కసిరెడ్డి తెచ్చి ఇచ్చిన కోట్లాది రూపాయలు ఊరు పేరు లేని కంపెనీలోకి గోవిందప్ప మళ్లించారని దర్యాప్తు అధికారులు ఆధారాలు సేకరించారు. అందుకే అంతిమ లబ్ధిదారులు ఎవరో తేల్చడానికి ఆయనను విచారించాలని సిట్ నిర్ణయించింది. ఇప్పుడు A33గా ఉన్న బాలాజీ గోవిందప్ప కూడా అజ్ఞాతంలో ఉండగా అధికారులు ఆయన ఇంటికి వెళ్లి ఆయన భార్యకు నోటీసులు అందజేశారు. ఏపీ మద్య కుంభకోణం కేసు ఒక కొలిక్కి తీసుకువచ్చి అంతిమ లబ్ధిదారులను తేల్చాలంటే ఈ ముగ్గురిని విచారించడం తప్పనిసరి అనేది సిట్ నిశ్చిత అభిప్రాయం. అందుకే విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాలని కోరుతోంది. కానీ అరెస్టు భయంతో ముందు హైకోర్టులోనూ ఆ తరువాత సుప్రీంకోర్టులోనూ ఈ ముగ్గురు చేసుకున్న విజ్ఞప్తులు విఫలమయ్యాయి. ఎక్కడా ఊరట దొరకలేదు. దీంతో ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లారు. 11న విచారణకు రావాలంటూ వాళ్ల ఇళ్లలో నోటీసులు అందజేసిన సిట్ అధికారులు ఎదురుచూశారు. కానీ వాళ్లు గైర్హాజరయ్యారు. దీంతో ఈ వ్యవహారం మీద ఉత్కంఠ కొనసాగుతూ ఉంది.